చాలా యాక్టివ్‌గా ఉన్నట్టున్నారు అందరూ. చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం మనం వాస్తవానికి నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే. కానీ ఒక చిన్న పాయింట్ ఏంటి అనంటే, మనం ఒక ట్రైనర్‌గా, ఒక స్పీకర్‌గా ఎక్కడైనా సెషన్స్ ఇవ్వడానికెళ్తే, ఈరోజు ప్రోగ్రామ్‌కొచ్చినా గానీ, మన అటైర్ ఏ విధంగా ఉంది అని చాలామంది చెక్ జేసుకోవట్లేదు యాక్చువల్‌గా. మనం ఒక ట్రైనర్‌గా వెళ్లి సెషన్ ఇస్తున్నానికి వెళ్తున్నప్పుడు, మనం చెప్పాం యాక్చువల్‌గా, ఆ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, జీన్స్ అస్సలే వేసుకోకూడదు అని చెప్పాం యాక్చువల్‌గా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది జీన్స్ వేసుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు యాక్చువల్‌గా. స్పోర్ట్స్ షూ వేసుకోకూడదు అని చెప్పాం యాక్చువల్‌గా. ఆ స్పోర్ట్స్ షూ కూడా మనం వేసుకున్నాం. అంటే మనము వెళ్తున్న క్రమంలో నేర్చుకొని అవి ప్రజెంట్ చేయడానికి వెళ్తున్నప్పుడు మన అటైర్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ నిన్ను చూడగానే నిన్ను చూసేటప్పటికే నువ్వు కనబడుతూ ఉంటావు. నువ్వు ఓపెన్ చేయకముందే నువ్వు కనబడే విధానాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది యాక్చువల్‌గా. కాబట్టి యాజ్ ఎ ట్రైనర్‌గా మనం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళం ప్రతి ఒక్కరము ఇది ఫాలో కావాలి కంపల్సరీగా. నేను ఒక్కరు చూశాను, చెప్పులేసుకొని వచ్చేసారు, డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చేసారు. అంటే ఒక ట్రైనర్‌గా వస్తున్నప్పుడు కనీసం మినిమం మనం షూ వేసుకోవాలి, అది ఫార్మల్ షూ ఉండాలి అనేది ఒక పాయింట్ కదా అవి. అంటే ఆ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తేనే ముందుకెళ్ళడానికి స్కోప్ ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక 2 బుక్స్ పెట్టాడు, చూశారో లేదో మీరు నాకు తెలిసి. అట్లా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఏదైనా ఒక బుక్ని తీసుకొని వెళ్ళండి. ఆ రోజు ఒక 2 పేజీలైనా చదివే ప్రయత్నం చేయండి. అలా ఆ రోజుతో పాటు ప్రతిరోజు ఏదన్నా ఒక బుక్లో నుంచి ఏదన్నా ఒక పేజీని మనం చదువుతూ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనం చాలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి స్కోప్ ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక బుక్ రాశాడు అని అంటే ఎంతో రీసెర్చ్ చేసి రాస్తూ ఉంటాడు కాబట్టి అందులో చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ ఒక చిన్న పాయింట్ తీసుకొని ఆ పాయింట్ని మనకు అనుగుణంగా మార్చుకొని మనం వెళ్తున్న ట్రైనింగ్ దగ్గర దాన్ని వాడగలిగితే చాలా అద్భుతంగా మనం ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి స్కోప్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కొత్త కొత్త విషయాలలో చిన్న చిన్న విషయాలని మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అటైర్ అనేది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇన్ రోమ్, డూ యాజ్ ఎ రోమన్. రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ఉండాలి, అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ లాగానే ఉండాలి. మనం ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు ట్రైనింగ్ అటైర్ మాత్రం కన్ఫామ్గా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఒక అద్భుతమైన ఐడెంటిఫికేషన్ రావడానికైతే ఆస్కారం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రాలే కానీ మిస్ అయినా, కానీ ఆన్లైన్ క్లాసెస్లో అయితే అటెండ్ అయినా. నా అసైన్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ ప్లాట్ఫామ్కి వచ్చినందుకు గంప సార్కి నా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్స్. సో అందరూ ఈ మూమెంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారా? సో ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీ వన్. సో ఎందుకు అడుగుతున్నానంటే నేను ఇప్పుడు చెప్పబోయేది దాని గురించే. ఓకే అండి, నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు కనుక లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే యూ విల్ బి ఏ ట్రాన్స్ఫార్మ్ లైక్ ఎనీథింగ్. మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ని చూస్తారు, మీ లైఫ్ అనేది చాలా చాలా చేంజ్ అవుతుంది. సో నా పేరు నాగబాబు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? సో కెన్ ఎనీవన్ ఆన్సర్? సో నేనే చెప్తా అండి. మైండ్ఫుల్నెస్ అంటే మన ఆలోచనలు కానీ మన మనస్సు కానీ మనం చేసే యాక్షన్స్ కానీ కరెంటు సిచ్యువేషన్లో ప్రజెన్స్లో ఉండడమే మైండ్ఫుల్నెస్. కానీ మనం ఎప్పుడైనా ఏదైనా యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు కానీ మన థాట్స్ని కానీ మన మనస్సును కానీ ఈ సిచ్యువేషన్లో ఎప్పుడు ఉంచాం. ఎప్పుడు గతంలో ఏం జరిగిపోయింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఆలోచిస్తాం తప్పించి ప్రజెన్స్లో ఎప్పుడు బతకం. శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఒకటి చెప్పాడండి, వాడలు బళ్ళైనా బళ్ళు వాడలైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైనా సరే మీ ఎమోషన్స్ని మీ థాట్స్ని కంట్రోల్ చేసుకుని ఉండగలగాలి. అదే మైండ్ఫుల్నెస్. దానినే ఆయన ఏం చెప్పాడంటే స్థిత ప్రజ్ఞత అని. మీరు స్థిత ప్రజ్ఞతతో ప్రతి క్షణం ఉండగలిగితే ఒక మ్యాజిక్ మీరు చూస్తారు. ఏమవుతారంటే నిష్కల్మషంగా నిర్మలంగా ఉండగలిగే పసిపిల్లలాగా మీరు తయారైపోతారు. అంతకన్నా గొప్ప వరం ఎవరికి లేదండి. ప్రతి ఒక్కరూ మేము చిన్న పిల్లలం అవ్వాలనుకుంటారు. మీరు ప్రతి క్షణాన్ని పాస్ట్ గురించి ప్రజెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేస్తే మీరు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు. యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా ఫలేషు కదాచన మా కర్మఫలయే తుర్పు మాతే సంగోత్స్వకర్మణి మాతే సంగోత్స్వకర్మణి. కర్మలను ఆచరించడందే నీకు అధికారం కలదు, కానీ వాని ఫలం ఫైనలేదు. నీవు కర్మఫలం కారణం కారాదు, అట్లని కర్మలను చేయటం మానరాదు. థ్యాంక్ యూ. ప్రతిరోజు మన చేతుల్నే ఉంటుంది. మనం ఏది చెప్పాలన్నా, మనం ఏది చేయాలన్నా సెల్ఫ్ అనలైజ్, లర్న్ టు ఎడ్యుకేట్, సేల్. ప్రతిరోజు మనం చేసే పని మన మదర్తో మాట్లాడినా, ఫాదర్తో మాట్లాడినా, సబార్డినేట్స్తో మాట్లాడినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, రిలేషన్స్తో మాట్లాడినా, అండ్ ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడినా, ఒక వ్యాపారస్తునిగా కానీ, ఆఫీసులో కానీ, మన బాస్తో మాట్లాడినా, యూ హ్యావ్ టు సేల్. సేల్ అంటే సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి, లర్నింగ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ అటెన్షన్ ఉండాలి, సెల్ఫ్ బిహేవియర్ ఉండాలి, సెల్ఫ్ క్రియేషన్ ఉండాలి, అండ్ సెల్ఫ్ యాటిట్యూడ్ ఉండాలి, సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, అండ్ ఇలా సెల్ఫ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి మన దగ్గరనే ఉన్నది. ఓ చిన్న పాట కూడా ఉంది, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. అంటే ప్రతిరోజు నిన్ను నువ్వే కంపేర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఎవరినైతే కంపేర్ చేస్తామో యూ హ్యావ్ టు రిపేర్ యువర్ సెల్ఫ్. సో వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ఎనీ వన్. మీరు పై వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు పైకి వెళ్తారు, కింది వాళ్ళతో కంపేర్ చేస్తే ఆటోమేటిక్ యూ విల్ కమ్ డౌన్, వాళ్ళు పైకి ఎదుగుతారు. థ్యాంక్ యూ.